శ్రీరాముని మంత్రానికి మించిన తారక మంత్రం మరొకటి లేదని సాక్షాత్తు మహాదేవుడే చెప్పాడు. శ్రీరాముడు కోదండరాముడు అభినవ రాముడు నేడు కళ్యాణరాముడు కాబోతున్నాడు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రంలోని రకారాన్ని, ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రంలోని మకారాన్ని తీసుకొని రామనామం రూపుదిద్దుకుంది. అందుకని రామ అని ఒక్కసారి అంటే 2 మహామంత్రాలను ఏకకాలంలో పఠించినంత మంచి కలుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం ఈ వేదికపై జరగనుంది. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో. హాలాహలనే జ్వాలాముఖనే పాలనేత్రనే కపాల ధారణ పాలనేత్రనే కపాల ధారణ కపాల ధారణ కపాల ధారణ. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జై జై ఒంటిమిట్ట రామ స్వామికి. మా గట్టిగా మేళం చెయ్యాలి చేతులతో. స్వామివారు అమ్మవారి వడలో మాంగళ్య ధారణ చేయబోతున్నాడమ్మా. ముహూర్తమస్తు ప్రతిష్ఠితమస్తు. సీతారాముల కళ్యాణం
నిశ్శబ్దం పాటించారు చూడండి. ఇక్కడే భగవంతుడు మీకు దగ్గరకు దిగి వస్తున్నాడు. ఈ నిశ్శబ్దంలోనే, మౌనంలోనే మనకు సర్వస్వం, ఆత్మజ్ఞానం కూడా కలిగేది. ఇదే ప్రారంభం. ఆత్మతత్వానికి ఇదే ప్రారంభం. కష్టాల నివారణకి ఇదే ప్రారంభం. ఎంత ఉడుదొడుకులున్నా, ఎంత కష్టమున్నా, ఎంత భవరోగం ఉన్నప్పటికి కూడా మీరు ఒక్క క్షణం మౌనం వహించి నీ ఇష్టమైనటువంటి దేవతను ఒక్క పర్యం ప్రార్థన చేయండి చాలు. మనసులో నిలుపుకోండి చాలు. మీ కష్టాలన్నీ మాయమైపోతాయి. కళ్ళు తెరిచిన తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక్క పర్యం మనసులోనే ప్రార్థన చేసుకోండి. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు. పవనసుత వీర హనుమానికి, పవనసుత వీర హనుమానికి, పవనసుత వీర హనుమానికి. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. దీప మహోత్సవం, ఈ కన్నుల పండుగ ఈ కలియుగంలో మళ్ళీ ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉన్నది. మళ్ళీ ఇటువంటి దీపదానం, ఇటువంటి ఉత్సవం మన కాలంలోనే ఈ కలియుగంలో జరుగుతున్నదంటే చాలా సంతోషదాయకమైనది. సనాతన ధర్మాన్ని నిలపటానికి ఆ సనాతన సంప్రదాయ రూపమైనటువంటి శివుణ్ణి, ఆ విష్ణు రూపమైనటువంటి శివరూపమైనటువంటి ఆంజనేయ స్వామిని కొలుచుకోవటం మన భాగ్యం. ఈ భక్తి టీవీ మన చౌదరి గారు ఎంత భాగ్యవంతులో, ఆయన తల్లిదండ్రులు ఎంత భాగ్యవంతులో చెప్పలేము. అటువంటి భాగ్యాన్ని పొందినటువంటి ఈ భాగ్యనగరంలో, మన ఈ పురిలో మనకి జరుగుతున్నది. కాబట్టి మనందరికీ కూడా శ్రేయస్సు. అన్ని జన్మల్లోనూ కూడా మళ్ళీ ఇక్కడే చేరి ఇక్కడే కోటి దీపోత్సవం మళ్ళీ మనం చేసుకుందామని చెప్పి, ఎన్ని జన్మలు వచ్చినా కూడా మనకు ఇటువంటి భాగ్యము, ఇటువంటి స్నేహం మనకు దొరకని అని మళ్ళీ వేడుకుంటూ, జై వీర హనుమానికి. జయ జయ శంకర శివ శివ శంకర, జయ జయ శంకర శివ శివ శంకర, జయ జయ శంకర శివ శివ శంకర, జయ జయ శంకర శివ శివ శంకర. పూల బోందాలకే పులకింతగా, దశ దిశాంతాలకే ఒక వింతగా, కదిలాడు ధరణికే కాంతిమయుడు, కరుణాంతరంగుడై ప్రణవధరుడు. జయ జయ శంకర శివ శివ శంకర, జయ జయ శంకర శివ శివ శంకర. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం, వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం, కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు, కరుణా సముద్రాలు స్వామి కనులు. జయ జయ శంకర శివ శివ శంకర, జయ జయ శంకర శివ శివ శంకర. శిరసుకే చలువ ఆ జలువ గంగా, ఉదుటికే తడుపు ఆ చంద్రవంక, నెమలిపించము పోలు నీలకంఠం, తెలిమబ్బులే విభూతి భస్మం. జయ జయ శంకర శివ శివ శంకర. అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం, అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుకం, మణిభూషణం మాయ సర్పరాజం, సంధ్యకాంతుల నెగస వ్యాఘ్ర చర్మం. జయ జయ శంకర
కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర